మా పిల్లలిద్దరికీ జూన్ నుంచి మార్చి వరకు ఎంత స్ట్రిక్ట్‌గా అంటే చాక్లెట్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్, ఈ జంక్ ఫుడ్ అలాంటివన్నీ బాగా దూరం పెడతానండి. ఒక ఏప్రిల్, మేలో గూడా ఆళ్ళకి మనం పెట్టలేదు అని అంటే మాత్రం ఆళ్ళకి పాపం ఆ టేస్ట్ ఎలా ఉంటది, ఏంటి అని అన్నది గూడా తెలియకుండా పోద్ది కాబట్టి, ఆ టైంలో మాత్రం కొంచెం నేనే దగ్గరుండి మరీ కొనిపిస్తా అనమాట. అయితే పానీపూరి బండి దగ్గరికి మాత్రం లైవ్‌లో ఫస్ట్ టైమ్ వచ్చాడు మా చిన్నోడు. కానీ పానీపూరి తీసుకోవడానికైతే నాకు గట్స్ సరిపోలేదండి. సరే దహిపూరి బెటర్ కదా! పానీ లేకుండా ఉంటదని చెప్పేసి నేనైతే దానికి ఆర్డర్ ఇచ్చుకున్నాను. కానీ ఈ చేసే ఆయన మాత్రం చేతికి మంచిగా కవర్ పెట్టేసుకున్నారు చూసారా? అదేంటో తెలీదు గానీనండి, మనిషిలోని ఒక్కసారి అలా పానీపూరి చేసే బండాయన చేతికి గనక గ్లౌజ్ గానీ, కవర్ గానీ కనిపిస్తే మనసులో ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అనమాట. కాకపోతే ఎంత సాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా నేనైతే పానీపూరి జోలికెళ్ళలేకపోయాను గానీ, దహిపూరి మాత్రం నిజంగా సూపర్ ఉందిలేండి. ప్లేట్ ₹30 తీసుకుంటున్నారు. 7 పూరీలు పెట్టారనమాట. సరే ఇంక 2 పూరీలు తీసేసుకొని అందరూ తలా ఒకటి షేర్ చేసుకొని తినేసాం. నిజంగా టేస్ట్ మాత్రం అద్దిరింది. మీకు కూడా నచ్చితే లైక్ చేస్తూ ఉండండి.